వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు మునక్కాయ పచ్చడి చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి కరివేపాకు వేయాలి. వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మధ్యలో కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇవి ఎక్కువ ఏగకూడదు. ఇప్పుడు చింతపండు, ఇదిగోండి మునక్కాయలను బట్టి చింతపండు తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. దాన్ని నానబెట్టి బాగా పిసికి వడగట్టుకుని ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అందులో ఇదిగోండి వేసుకున్నాను. ఇది ఉడికి కొంచెం తిక్కుగా అంటే గట్టిగా రావాలి, తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండు ఉడికించుకుని దగ్గర అయ్యేంత వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగేంత వరకు పెట్టుకోవాలి. ఇలా నూనె వేడి చేసుకొని మునక్కాయలు వేయించుకోవాలన్నమాట. మీడియంలో వేయించుకొని తీసుకోవాలి. ఇవి చల్లగా చేసుకోవాలి. తగినంత సాల్ట్ తీసుకోవాలి. 1/2 స్పూన్ తీసుకున్నాను సాల్ట్. 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు సాల్ట్ తీసుకున్నాను. 3 స్పూన్ రెడ్ చిల్లీ కారం పొడి తీసుకున్నాను. ఆవాలు, మెంతులు వేయించుకుని పొడి వేసుకునేవి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది బాగా కలపాలి. నూనెలో వేయించుకుని ఇది చల్లారి పెట్టుకున్న మునక్కాయలు ఇందులో వేసి బాగా కలపాలి. ఈ బాగా కలిసిన తర్వాత మనం ఉడికించి చల్లారి పెట్టుకుని చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇందులో ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇందులో కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది బాగా కలిసినంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే పూర్తిగా కలిసింది. ఇప్పుడు కాంచి చల్లారి చేసుకున్న నూనె వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది 2 రేపులకంతా బాగా ఉబ్బుతుంది. మునక్కాయలు వేయించిన ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇందులో ఈ ఆయిల్ ఇంకా సరిపోకోకుండా అంటే మళ్ళీ కాంచి వేసుకోవచ్చు. ఊరిన తర్వాత ఆయిల్ పీల్చుకుంటే మళ్ళీ కాంచి వేసుకోవచ్చు. అంతే, మునక్కాయ పచ్చడి రెడీ. మునక్కాయ ఊరగాయ కూడా అంటారు దీన్ని. మునక్కాయ ఊరగాయ కూడా రెడీ.